చేత అభిషేకం నొందిన వాడిని చంపిన తర్వాత నువ్వు నిర్దోషి అవుతావు. ఇక మామూలుగా చంపితేనే వాడు పరలోకం వెళ్ళడు. నరహత్య చేయవాడు పరలోకానికి అర్హుడు కాదు. మామూలుగా హత్య చేస్తే పరలోకం వెళ్ళడు. మరి అలాంటిది యెహోవాను అభిషేకం చేసిన వాడిని చంపితే ఇక నిర్దోషి అని ఎవరికైనా సాధ్యం అవుద్దా? అప్పుడు దావీదు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు అతనే చంపొద్దు. యెహోవా అభిషేకం చేసిన వాడిని చంపి నువ్వు నిర్దోషి అవ్వగలవు నువ్వు మళ్ళీ. మరి మనం ఏం చేస్తాం బ్రదర్? నీ సహోదరి, నీ పక్కన సహోదరి ఎవరు? సహోదరి ఎవరు? యెహోవా చేత అభిషేకం పొందినవాడు, అభిషేకం పొందిన స్త్రీ, అభిషేకం పొందిన స్త్రీల్ని, పురుషుల్ని, సహోదరుల్ని నువ్వెంత మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దావీదులో ఉన్న భయం నీలో లేదా? దావీదైతే జంతువు రక్తంగా ఉన్నావు, దావీదైతే దేవునికి ఎంత భయపడితే, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము, క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తం కింద ఉన్నావు నీవు. మరి నీవెంత భయపడాలి ఇప్పుడు?